Namaste Moa, good evening. It's about 5:30 p.m. right now. As you can see, office అయిపోయింది, ఇంటికి పోతున్నా. And today the weather is very very windy. ఎక్కువ చల్లగా ఏం లేదు కానీ బాగా గాలి ఎక్కువ ఉంది. And guess what happened today? Today I came to the office to a surprise. రాగానే టేబుల్ కింద డబ్బా ఉండే. ఒక 4-5 రోజుల నుంచి డబ్బా కోసం వెయిట్ చేస్తుండే. మన పాత మానిటర్ కొంచెం గ్లిచ్ అవుతుందని చెప్పి we got a brand new studio display. This is amazing. ఎవరు మాత్రం చెప్పగలరా? జీన్స్ ప్యాంటురా చిరుగులన్నీ ఉన్న డోంట్ కేర్ షీపు అన్న షాంపైన్ నొరగ లెక్కలో ఆల్ టైమ్ జోష్ పొంగాలే లెక్కలోనే దించున్నాయి గాల్లో తేలే గట్సున్నాయి ప్రైస్ క్రేజీ థాట్స్ ఉన్నాయి ఇట్స్ మీ ఆన్ ది ఓపెన్ స్కై యో యో all yo yo come on everybody follow yo yo later. We have received a couple of packages. మొత్తం 3 రావాలి, 2 ఉన్నాయి, ఇంకోటి కింద ఉన్నట్టుంది. Let's go get it. A little later. ఆల్ రైట్, సో మనీష్ గాని స్కూల్ ఫ్రెండ్ ని కలవడానికి, స్కూల్ ఫ్రెండా ఇంటర్ ఫ్రెండా? ఇంటర్ అన్న స్కూల్ కదా, స్కూల్లో తెలిసి మాకు కానీ ఇంటర్లో ఫ్రెండ్. స్కూల్లో తెలుసు అని సేమ్ స్కూల్ కాదు, అట్లా సమ్మర్ క్యాంప్ లో ఫ్రెండ్. ఓకే, స్కూల్ నుంచి తెలుసు కానీ ఇంటర్లో ఫ్రెండ్. స్కూల్ నుంచి తెలుసు అని మొన్న మళ్ళీ బీటెక్ తర్వాత తెలిసింది మాకు. రే ఏదిరా మీరు. సో మీరిద్దరు స్కూల్లో ఎప్పుడో పరిచయం ఉంది మీకు, అంటే మీకు తెలియదు, ఒకరికొకరికి పరిచయం లేదు కానీ అప్పుడు ఫ్రెండ్స్ మేము ఇద్దరం సమ్మర్ క్యాంప్ లో. దాని తర్వాత ఇంటర్ వరకు మళ్ళీ చూసుకోలేదు మొహాలు. ఓ మర్చిపోయారు, సరిపోయింది. సో మనోడు ఇక్కడనే మన ఇంటి పక్కన డొమైన్ లోనే ఉంటాడు. ఆల్రెడీ వచ్చింది కదా వీడియోలలో. ఇంట్రొడక్షన్ చేస్తున్నారా అని అమ్మ సాగు కొడుతూ డైలాగ్ చెప్పరా నన్ను. సో వాళ్ళ ఇంటికి వచ్చినుండే మనోడు. ఆల్రెడీ పాత వీడియోస్ లో కార్ కొనేటప్పుడు, కార్ నెగోసియేషన్ అప్పుడు కూడా వచ్చినుండే కదా. ఆల్సో లైఫ్ లో ఫస్ట్ టైం ఒక యానిమే చూసింది యువర్ నేమ్ అండ్ సుజుమే. వీడే థియేటర్ కి తీసుకుపోయి చూపించాడు. 2023 జనవరిలో అనుకుంటా ఇండియాకి వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు రీ రిలీజ్ అయిన ఉండే. కాదురా 23 మేల. సో 23 సమ్మర్లో ఓన్లీ. అప్పుడు ఆ ఇయర్ నేను జనవరికి ఇంటికి పోయినా, సమ్మర్కి కూడా ఇంటికి పోయినా, మళ్ళీ డిసెంబర్లో కూడా ఇంటికి పోయినా కదా. మాస్టర్స్ లో సరిపోయింది. సో అప్పుడు ఫస్ట్ టైం ఆనిమే జీవితంలో చూసినప్పుడు పవన్ గారు కూడా వచ్చినుండే. సో ఎప్పుడే కలిసేసి హాయ్ చెప్పేసి బాయ్ చెప్పేసి ఇంటికి పోతున్నాం. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో పాట కూడా అదే నడుస్తుంది. Meanwhile, డిన్నర్ కోసం ఇప్పటిదాకా తెచ్చుకున్న చికెన్ ఫాస్ట్ గా వండేసి ఇక్కడ డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా తినాలి అని బాగా ఆలోచిస్తుండే. ఎందుకంటే మన డ్రాగన్ బాల్ మొత్తం నిన్ననే అయిపోయింది కదా. అప్పుడు మనీష్ గారు ఇంకొక ఎపిసోడ్ ఉంది అని చెప్పిండు. సో దిస్ ఇస్ జస్ట్ అ సింగిల్ ఎపిసోడ్ బిట్వీన్ డ్రాగన్ బాల్ జీ అండ్ డ్రాగన్ బాల్ సూపర్. అది వెజిటేరియన్ తమ్ముడు వచ్చే ఎపిసోడ్. ఇది క్యానో కాదు, ఇంకా నాకు క్లారిటీ లేదు. బట్ యా, జస్ట్ యో సంగోకు అండ్ హిస్ ఫ్రెండ్స్ రిటర్న్ అని ఉంటుంది ఎపిసోడ్. అందరు మళ్ళీ వస్తారు, జస్ట్ మనకి టైం పాస్ ఎపిసోడ్. ఓకే, బట్ వి గెట్ హిస్ బ్రదర్. హోప్ఫుల్లీ క్యానన్ అవ్వచ్చు. ఇట్స్ ఫన్. సో వెజిటా గాని తమ్ముడు పేరు టార్బుల్. ఈ ఎపిసోడ్ లో వెజిటా గాని తమ్ముడు అపియరెన్స్ ఉంటదంట. అండ్ ఎపిసోడ్ పేరు సన్ గోకు అండ్ హిస్ ఫ్రెండ్స్ రిటర్న్. ఓ యా, ఓకే. ఎపిసోడ్ పేరు యో సన్ గోకు అండ్ హిస్ ఫ్రెండ్స్ రిటర్న్. సో ఈ ఎపిసోడ్ చూద్దామంటే ఎక్కడ దొరకలేదు. అందుకని సముద్రపు దొంగనయ్యి కెప్టెన్ జాక్ స్పారో లాగా మొత్తం హ్యాక్ చేసి క్రాక్ చేసేసి ఎపిసోడ్ సెట్ చేసినాం. లెట్స్ ఎంజాయ్ దిస్ నౌ. a few moments later. Alright, so as you can see, I own a lot of Apple products. And today, morning office la, I just got a brand new studio display as well. So ఆ డబ్బా చూడంగానే అన్బాక్స్ చేయగానే ఏందిరా అసలు ఇన్నిగానం యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీంట్లో మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంది అని చెప్పేసి ఒకసారి స్ట్రైక్ అయింది. సో నా యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని తీసి ఇక్కడ కొన్ని పెడితే దీంట్లో నేను యాక్చువల్లీ ఎన్ని వాడతా, వీటిలో అసలు ఎన్ని వాల్యూ ఫర్ మనీ ఉన్నాయి, అండ్ వీటితో నాకు డైలీ ఇంపాక్ట్ ఎంత ఉంది, అండ్ ఇంత స్పెండ్ చేసినందుకు ఏమైనా రిగ్రెట్ అవుతున్నా, ఇవన్నీ ర్యాండమ్ గా మైండ్ లో ఆలోచిస్తుండే. సో అన్ని నా యాపిల్ గ్యాజెట్స్ కి ఒక ర్యాంకింగ్ ఇద్దామని అనిపించింది. అందుకే లెట్స్ డూ దాట్ నౌ. ఆఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ మై వాచ్. నాకు ఇక్కడ ఉన్న వాటిలో అన్నిటికంటే ఇష్టమైంది అండ్ అన్నిటికంటే ఎక్కువ కన్సిస్టెంట్ గా వాడేది ఈ
ఈస్ దిస్ ఎయిర్పాడ్స్. ఎస్, ఫోన్ కూడా కాదు, ఎయిర్పాడ్స్. ఐ హావ్ దిస్ ఎయిర్పాడ్స్ ప్రో 2 అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ఎయిర్పాడ్స్ ఇయర్ ఫోన్స్ బడ్స్ దట్ ఐ కెన్ డ్రీమ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫీచర్స్ గురించి మాట్లాడితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నట్టు అనిపించదు, అండ్ సౌండ్ అయితే పీక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంత చిన్న ఫార్మ్ ఫ్యాక్టర్ నుంచి అంత మంచి సౌండ్. అండ్ దీని తర్వాత ఎయిర్పాడ్స్ ప్రో 3 కూడా వచ్చినాయి, బట్ ఐమ్ స్టిల్ యూజింగ్ ఎయిర్పాడ్స్ ప్రో 2 బికాస్ ఆఫ్ జీరో కంప్లైంట్స్ విత్ దిస్. క్రేజీ ఉంటుంది, మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కడైనా మిస్ప్లేస్ చేస్తే, ఏదైనా పెట్టేసి మర్చిపోతే మన ఫోన్ నుంచి ఎక్కడుందో లొకేట్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ కన్వీనియంట్. అండ్ ఆ ఫీచర్ ఉన్నా కానీ నేను ఇప్పటి వరకు 3 ఏళ్లలో 3 సార్లు ఎయిర్పాడ్స్ పొడగొట్టుకున్నాను. అది వేరే విషయం అనుకో, బట్ యా, దిస్ ఇస్ మై 4th pair ఆఫ్ ఎయిర్పాడ్స్. వేరేవన్నీ పోయినాయి, ఆర్ఐపి. ఎనీవేస్, ఎన్నిసార్లు పోయినా మళ్ళీ ఇదే కొంటున్నా అంటే యూ క్యాన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ లవ్ దీస్. సో ఇప్పుడు దీనికి ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఇప్పటిదాకా మనం చూసిన 3 పాయింట్లను కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ది డైలీ ఇంపాక్ట్. దీన్ని నేను ప్రతిరోజు పాగలోని లెక్క వాడతా. కనీసం 5 to 6 hours అన్న పక్క చెవులలో ఉంటుంది. ఎప్పుడు ఏదో చెవులో పెద్దగా మ్యూజిక్ నడుస్తుందని కాదు, బయట ఉన్న నాయిస్ ని క్యాన్సిల్ చేయడానికో, లేకపోతే నాకు ఫోకస్ చేయడానికి ఏమైనా సటిల్ స్లో మ్యూజిక్ ఏదో ఒకటి, ఆర్ ఆఫీస్ లో కాల్స్ మీటింగ్స్ కనీసం ఒక 5 hours అన్న డైలీ వాడతా. అండ్ నేను వాడే వాడుకి, దీన్ని నేను పెట్టే టార్చర్ కి, ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ వర్త్ మై మనీ. అండ్ ఫర్ దీస్ రీజన్స్ ఈ ఎయిర్పాడ్స్ షుడ్ go into STR for sure. And next, let's talk iPhone. This is iPhone 17 Pro Max base variant. Last time దీనికంటే ముందు I used to use iPhone 15 Pro Max 1TB variant, which was about $1,600. This is about $1,100. నాకు ఐఫోన్ అంటే పిచ్చి ఇష్టం. ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆరితేరుతుండే. ఆండ్రాయిడ్ ఫోన్స్ ని రూట్ చేసి, దాంట్లో కస్టమ్ రామ్ లేసి, స్టోరేజ్ ని గెలికి, మల్టీ బూట్ సెట్ చేసి, మొత్తం మోడెడ్ ఏపీకెల్ వేసుకుంటా, మోడెడ్ ఏపీకెల్ తయారు చేసుకుంటా 2015-16 లో ఒక 10 ఏళ్ల ముందు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుండే. And that's how I got into tech. But this is a premium experience. చాలా స్మూత్, ఇంకా మస్తు కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా వేరే లెవెల్ తోప్ ఫీచర్లు ఉన్నాయంటే అఫ్ కోర్స్ నాట్. సామ్సంగ్ లా, గూగుల్ లా, వన్ ప్లస్ లా, ఇంకా వేరే బ్రాండ్స్ మస్తు ఇంకా మంచి మంచి ఫోన్లు తక్కువ రేట్ కి కూడా తయారు చేస్తున్నారు. బట్ స్టిల్ ఐ లవ్ దిస్ వన్. ఎందుకంటే మెయిన్ గా కెమెరా. ఇక్కడ ఈ బటన్ తోని కెమెరాని క్విక్ లాంచ్ చేసి రికార్డింగ్ కి రెడీ చేసేయచ్చు. అండ్ రికార్డ్ చేసేటప్పుడు ఇట్లా ట్రాన్సిషన్ చేస్తే కెమెరా మూవ్మెంట్ ఎంత స్మూత్ గా ట్రాన్సిషన్ అవుతుందంటే ఇట్స్ వెరీ కూల్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ సీమ్లెస్. మజా వస్తుంది. సో మోస్ట్లీ కెమెరా వల్ల ఇంత రిలయబుల్ అయి ఉన్నాయి కాబట్టి వేరే వాటి గురించి ఎక్కువ ఆలోచించా. ఇప్పుడు దీనికి ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైలీ ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్ లాగా వాడతా. అండ్ స్క్రీన్ గార్డులు, కేసులు లేకుండా వాడడం అంటే నాకు మస్తు ఇష్టం. అట్లనే వాడుతుంటే లాస్ట్ ఇయర్ 15 Pro Max కింద పడిపోయి కెమెరా గ్లాసులు వలిగిపోయి డిస్ప్లే ఖరాబ్ అయ్యి మన డేటా అంతా పోయింది. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. అది మరీ ఇండియాలో ఉన్నప్పుడు గట్టి కంకర్లో పడ్డది కాబట్టి గ్లాసులు వలిగినాయి. కానీ నార్మల్ గా అయితే దిస్ ఇస్ వెరీ టఫ్. ఇష్టం వచ్చినట్టు మస్తు సార్లు పడేసిన. ఇట్ సర్వైవ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపాక్ట్. అండ్ మన దరిద్రానికి ఏమన్నా అయితే యాపిల్ కేర్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. దానికి ఎక్స్ట్రా ఖర్చు అనుకో, అది వేరే విషయం. బట్ జస్ట్ ఫోన్ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ రిలయబుల్, ఇట్స్ వెరీ స్మూత్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పోర్టబుల్ థింగ్ దట్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. మనం వాడేది జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమే, అది కూడా వేరే విషయం అనుకో. బట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ డివైస్ ఇన్ మై డైలీ లైఫ్. అండ్ వాల్యూ ఫర్ మనీ గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఐఫోన్ లైనప్ లో కొన్ని ఐఫోన్ లో ఆర్ వాల్యూ ఫర్ మనీ. ఈ 17 Pro Max బేస్ వేరియంట్ కూడా వాల్యూ ఫర్ మనీనే. బట్ ఇది ఒక $100-200 ఇంకా తక్కువ ఉంటే అప్పుడు కరెక్ట్ ఉంటుండే. దాట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకుందామని అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 256 GB 512 తీసుకుందామని అనుకుంటే ఆర్ 1 TB తీసుకుందాం అనుకుంటే 200-400 ఎక్స్ట్రా పెట్టుకుంటా పోతూనే ఉండాలి, విచ్ ఇస్ టూ మచ్ ఫర్ అ స్టోరేజ్ అప్గ్రేడ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇది STR లో ఉండాలి. బట్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ 8i. నెక్స్ట్ Apple Watch. This is Apple Watch SE సెకండ్ జనరేషన్. ఇది రిలీజ్ అయ్యి ఒక 4 years అవుతున్నట్టుంది. అండ్ ఐ లవ్ దిస్ సో మచ్. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో Apple Watch కొన్నది ఎందుకు అంటే, అసలు కొనాలి అని ఎందుకు అనిపించింది అంటే, మనం ఫోన్ లో కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ లైవ్ లో కెమెరా ఫీడ్ అంతా మన వాచ్ లో చూడొచ్చు, విచ్ ఇస్ వెరీ కన్వీనియంట్ ఫర్ మీ. ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో మన వీడియోస్ అని నేను ఫోన్ తోనే రికార్డ్ చేస్తుండే కాబట్టి చాలా కన్వీనియంట్ ఉంటుండే. సో Apple Watch తీసుకోవడానికి అప్పట్లో ఉండే సిరీస్ 7, సిరీస్ 8 చూస్తే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. ఒక $400 అట్లా పెట్టాల్సి వస్తుంది. బట్ నా యూస్ కేస్ కి $400 పెట్టేప్పుడు తీసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంకొక $200 పెడితే నాకు ఒక మంచి కెమెరానే వస్తుంది కదా. సో మనకి వాచ్ పర్పస్ సర్వ్ కావాలి, ఆల్సో మన కెమెరా ఇష్యూ కూడా సాల్వ్ కావాలి అని చెప్పి చీపెస్ట్ Apple Watch ఆ ఇయర్ లో రిలీజ్ అయింది ఇదే. Apple Watch SE2 అరౌండ్ $250 కేమో ఉండేది తీసుకున్నా. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్. ఇది ఎంత ఇష్టం అంటే ఈ పాయింట్ వరకు 2 వాచ్లు ఓడగొట్టుకొని 3rd వాచ్ వాడుతున్నా. అంత ఇష్టం. ఎస్, ఎందుకు ఎట్లా అని అడగకండి, పోయినాయి 2 వాచ్లు పోయినాయి. ఒకటేమో సినిమా చూడడానికి పోయినప్పుడు ఎన్నో పార్కింగ్ లాట్ లో పోయినుండే. తర్వాత ఫోన్ లో ట్రాక్ చేసి చూస్తే పార్కింగ్ లాట్ అని చూపించింది. పార్కింగ్ లాట్ కి పోయిన తర్వాత ఆశ మొత్తం నిరాశ అయిపోయి రియాలిటీ కనిపించింది. ఎవడో ఆ గ్యాప్ లో లేపకపోయిండు. బట్ ఎనీవేస్ ఐ లవ్ ఇట్ సో మచ్. దీంట్లో నాకున్న ఒక్కగానొక్క కంప్లైంట్ ఏంది అంటే, ఇది Apple Watch SE కాబట్టి, సిరీస్ వాచ్ కాదు కాబట్టి, ఒక రకంగా బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు. సో ఓన్లీ మనం చేతిని టిల్ట్ చేసి కొంచెం మూవ్మెంట్ ఉంటేనే మనకు టైం కనిపిస్తుంది. నార్మల్ గా మనం చూడనప్పుడు చేయి ఇట్లా నార్మల్ గా వెన్ ఇట్ ఇస్ ఫేసింగ్ డౌన్ స్క్రీన్ ఆఫ్ ఉంటుంది. ఐమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దాట్. ఆల్వేస్ ఆన్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుండే. ఎందుకంటే వాచ్ కదా, ఇప్పుడు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నా ఇక్కడ నా వాచ్ ఆన్ ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది. దాట్స్ వాట్ ఐ ఫీల్. అందుకని దిస్ ఇస్ గోయింగ్ టు 8 year. నెక్స్ట్
ఐప్యాడ్. దిస్ ఇస్ ఐప్యాడ్ ఎయిర్ విత్ M1 చిప్ ఇన్ ఇట్. ఇది రిలీజ్ అయ్యి ఒక 6 years అవుతున్నట్టుంది. నేను ఇది తీసుకొని 3 years అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద చీపెస్ట్ yet పవర్ఫుల్ ఐప్యాడ్ దాట్ యూ కుడ్ గెట్ అట్ దట్ టైం. నాకు రెగ్యులర్ A సిరీస్ చిప్పులు వద్దు, M సిరీస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కాబట్టి ఆ M1 చిప్ ఉన్న డివైస్ కోసం చూస్తుండే. అండ్ నాకు ఒక 3 years ముందు చీపెస్ట్ M1 చిప్ అయితే ఇది దొరికినుండే. అండ్ దీన్ని నేను కొని ఎంత వాడినారా అంటే ఒక నెల రోజులు గట్టిగా వాడుంటా. అసలు నెల రోజులు వాడడానికి కొనుడు ఎందుకు రా బాబాయ్, దగ్గర $400. వై ఆల్ ఆఫ్ దిస్ అంటే నాకు డిజైన్ చేయడానికి ఇది ఉంటే కొంచెం వైబ్, ఆల్సో నోట్స్ తీసుకోవడానికి కూడా కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పి ఫోకస్డ్ గా డిజైన్ చేస్తా అనే ఇంటెన్షన్ తోని తీసుకున్నా. నార్మల్ గా ఇది $600 ఏమో ఉంటుంది, బట్ మనం రిలీజ్ అయిన 3 years తర్వాతనే కొన్నాం కాబట్టి 400-450 వచ్చినుండే. అండ్ అగైన్ ఇప్పటిదాకా చెప్పినట్టు జస్ట్ నెల రోజులు వాడినా, బట్ ఆ నెల రోజులు దిస్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. మంచిగా UX డిజైన్ కోర్సులు క్లాసులు దీంట్లోనే చూస్తుండే. అండ్ నోట్స్ కోసం ఇంకా డిజైన్ చిన్న రఫ్ స్కెచ్ చేయడం కోసం ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. బట్ నా యూస్ కేస్ లో ఇది కొన్నందుకు వర్తిట్టా అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే నా దగ్గర డిఫెండింగ్ పాయింట్స్ ఎక్కువ లేవు. సో ఫర్ దాట్ రీజన్ ఐ వుడ్ కీప్ దిస్ ఇన్ B tier. స్పీకింగ్ ఆఫ్ విచ్ వి నీడ్ టు టాక్ అబౌట్ యాపిల్ పెన్సిల్. ఇది కూడా ఐప్యాడ్ కొన్నప్పుడే ఒక 2-3 ఏళ్ల ముందు $100 పెట్టి కొన్నా. ఇప్పుడు దీన్ని ఎంత వాడినారా అంటే దాన్ని ఎంత వాడినో దాంట్లో సగం వాడినా. అండ్ యూ కుడ్ గెట్ అల్టర్నేట్ థర్డ్ పార్టీ పెన్సిల్స్ ఫర్ అబౌట్ $10-15-20. అఫ్ కోర్స్ మనం ఏమైనా థర్డ్ పార్టీవి కొంటే దీనంత సీమ్లెస్ ఉండవు అండ్ దీనంత స్మూత్ గా ఉండవు, బట్ స్టిల్ బేస్ పర్పస్ అయితే సాల్వ్ అవుతుండే. అట్లీస్ట్ నేను వాడిన వాడికి పెద్దగా ఏం ఫరక్ పడకపోతుండే. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అ వైస్ పర్చేస్, బట్ దిస్ ఇస్ సంథింగ్ నైస్ టు హ్యావ్. సో ఫర్ దాట్ రీజన్ ఐ థింక్ దిస్ గోస్ టు C tier. నెక్స్ట్ ఎయిర్ ట్యాగ్. ఎయిర్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఈ చిన్న మినీ ట్రాకింగ్ డివైస్. సింపుల్, దీన్ని మన యాపిల్ ఐడికి లింక్ చేస్తాం అండ్ ఇది ఎక్కడ ఉందో దీని లొకేషన్ మనకు ఫోన్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా కీస్ కి చైన్ లోపల అటాచ్ చేసేస్తే కీస్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దొరకకపోతే ఫోన్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ వస్తుంది, దీంట్లో నుంచి సౌండ్ కూడా వస్తుంది. వెరీ కన్వీనియంట్, వెరీ యూస్ఫుల్. ఇట్లా మనం కీస్ కి ట్యాగ్ చేయొచ్చు, మన వాలెట్ లో పెట్టుకోవచ్చు, మన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకోవచ్చు, మన కార్ లో పెట్టుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లో మనం ఏదైనా ట్రావెల్ చేస్తుంటే మన లగేజ్ లోపల పెట్టొచ్చు. ఐ డోంట్ నో, దేనికైనా ట్యాగ్ చేసేస్తే మంచిగా మన ఐటమ్ ఎక్కడ ఉందో ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఒక్క ఎయిర్ ట్యాగ్ $20 ఉంటుంది అండ్ ఇది యాపిల్ ఈకో సిస్టమ్ లోపల మంచిగా స్మూత్ గా పనిచేస్తుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ నైస్ అండ్ ఇట్ షుడ్ గో ఇన్ టు S tier. టు బి ఆనెస్ట్, నేను ఎయిర్ ట్యాగ్ ని ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికంటే ఎక్కువ నా వాచ్ ని ఇంకా నా ఎయిర్ పాడ్స్ ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఎక్కువ ఉన్నది. అఫ్ కోర్స్ వీటిని కూడా మనం ఫోన్ తో ట్రాక్ చేయొచ్చు, బట్ స్టిల్ చెప్తున్నా ఏదో కొంచెం పాతగాయాలని గుర్తు చేసుకుంటున్నా. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ MacBook. దిస్ ఇస్ మై పర్సనల్ MacBook Pro 16-inch 2023 విత్ Apple M2 Max chip, 64GB memory and 1TB storage. M2 Max లో బేస్ వేరియంట్ కాదు, హైయెస్ట్ కోర్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న హైయెస్ట్ వేరియంట్ తీసుకున్నా. అండ్ దిస్ కాస్టెడ్ మీ అబౌట్ $3600. 2023 Januaryలో తీసుకున్నా. యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెషిన్ దట్ ఐ ఓన్. 2020లో కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు అరౌండ్ నవంబర్లో అనుకుంటా ఫస్ట్ టైం యాపిల్ M1 చిప్ ని లాంచ్ చేసింది. ఆ M సిరీస్ చిప్ లో ఉన్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నా మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. అంటే ఆ పాయింట్ లో నా దగ్గర MSIది ఒక గేమింగ్ ల్యాప్టాప్ ఉంటుండే. ఫన్ ఫ్యాక్ట్, అప్పట్లో MSI ల్యాప్టాప్ ది అన్బాక్సింగ్ వీడియో ఒకటి రికార్డ్ చేసిన ఉండే. అది మన పాత ఇంగ్లీష్ టెక్ ఛానల్ ఉంటుంది, అది పైన ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బట్ ఎనీవేస్, నాకు ఎడిటింగ్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుండే, బట్ అదేమో అండర్ పర్ఫార్మ్ చేస్తుండే కాబట్టి ఎంత కష్టపడుతుండే అంటే ఒక పని చేయడానికి సుక్కలు కనిపిస్తుండే ఆ ల్యాప్టాప్ లో. పని అవుతుంది బట్ చాలా స్లోగా, చాలా లాగ్ అయ్యకుంటూ అవుతుండే. అండ్ బ్యాటరీ గురించి అయితే మాట్లాడి వేస్ట్. ఆ పాత ల్యాప్టాప్ కి చార్జర్ వీకినామంటే దాని ప్రాణం పోయినట్టే, అంత డేంజర్ ఉంటుండే. సో నవంబర్ 2020లో యాపిల్ ఫస్ట్ టైం M1 చిప్ ని లాంచ్ చేసినప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎఫిషియన్సీ, ఆ ఫార్మ్ ఫ్యాక్టర్ అసలు బల్కీగా లేకుండా చాలా స్లీక్ గా, మినిమల్ గా, క్రేజీ షిట్ ఇంత మంచిగా ఎట్లా తయారు చేసి రాని అసలు ఆగమైపోయినా. ఆ పాయింట్ నుంచి నా లైఫ్ లో నాకు కావాల్సింది ఒకటే ఒక యాపిల్ ప్రోడక్ట్, అండ్ దాట్ ఈస్ M సిరీస్ MacBook అని చెప్పి ఫిక్స్ అయినా. అండ్ ఓ బాయ్, ఐ లవ్ ఇట్ సో మచ్. దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు ఎవర్ ఎగ్జిస్ట్ పీరియడ్. అంత పర్ఫార్మెన్స్, అంత స్లీక్నెస్, అంత క్రేజీ ఫార్మ్ ఫ్యాక్టర్, ఐ లవ్ దిస్ సో మచ్ డూడ్. దేర్ ఇస్ సో మచ్ దట్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. బట్ మన అందరం ఇది తీసుకొని దీని నుంచి ఆ మాక్సిమం పొటెన్షియల్ ని వాడుకోగలుగుతాం అంటే మోస్ట్ ప్రాబ్లీ నాట్. జస్ట్ యూట్యూబ్, ఈమెయిల్స్, గూగుల్ డాక్స్, అమెజాన్ లో కొంచెం షాపింగ్ కోసం ఈ ల్యాప్టాప్ వాడుకుంటా అంటే డెఫినెట్లీ వాడుకోవచ్చు, మస్తు స్మూత్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. బట్ దీని పొటెన్షియల్ ని వాడుకొని మనం దీని నుంచి మన అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఏం మిషన్ రా ఇది, అసలు దన్న అయిపోతూనే మన పనులని ఆ వైబ్ ఉంటుంది కదా, అది వస్తే సెట్. సో పాయింట్ ఏంటి అంటే ఐ లవ్ దిస్ సో 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 మచ్. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ఐఫోన్ లాగానే పైసలు వర్తిట్టా కాదా అంటే మనం స్టోరేజ్ పెంచుతున్నా కొద్దీ, మనం సిపియువి, జిపియువి, ఆ మెమరీ కోర్స్ కొంచెం పెంచుతున్నా కొద్దీ రేట్ కొంచెం కాకుండా ఎక్స్పోనెన్షియల్ గా పెంచుకుంటా పోతాడు. యాపిల్ లోని ప్రైస్ ఇంక్రిమెంట్స్ కొంచెం డేంజర్ ఉంటాయి. ఐ బాట్ దిస్ ఫర్ అబౌట్ $3600. బేస్ వేరియంట్ మనకి ఒక $1800 వస్తుంది. ఇది మంచిగా ఒక 2400 అట్లుంటే వాల్యూ ఫర్ మనీ ఉంటుండే, బట్ ఇట్ ఈస్ నాట్. సో అందుకని దిస్ గోస్ టు A tier. బట్ నాకైతే పైసలు ఎక్కువ ఖర్చు అయినా ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. మళ్ళీ దేం పంచాయతీ ఇది ఎందుకు ఉంది రాబాయ్ అంటే దిస్ ఈస్ మై వర్క్బుక్ ప్రో. నేను దీనికి పెట్టుకున్న ముద్దు పేరు. ఇది మన ఆఫీస్ ల్యాప్టాప్. దిస్ ఇస్ MacBook Pro 16-inch నవంబర్ 2024 వర్జన్. దీనికంటే ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత రిలీజ్ అయింది. అండ్ దీంట్లో వీ హ్యావ్ యాపిల్స్ M4 Max చిప్. మన దగ్గర M2 Max ఉంది, దీంట్లో M4 Max విత్ 64GB మెమరీ అండ్ 2TB ఆఫ్ స్టోరేజ్ ఇన్ ఇట్. ఈ M4 Max చిప్ కూడా మళ్ళీ మ్యాక్స్డ్ అవుట్ వర్జన్. బేస్ వేరియంట్ M4 Max చిప్ కాదు, విత్ ద మాక్సిమం CPU అండ్ GPU కోర్స్. అండ్ దిస్ ఇస్ ఈవెన్ స్మూతర్ దెన్ దిస్ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నా, ఎందుకంటే మన నార్మల్ డే టు డే స్టఫ్ ఏదైతే ఉంటుందో ఆ పనులు చేయడానికి
చేయడానికి ఈ పవరే చాలా ఎక్కువరా అంటే దిస్ ఈజ్ ఈవెన్ ఓవర్ కిల్ ఫర్ ద బేసిక్ టాస్క్. కాకపోతే ఆఫీస్లో ఏమైనా హెవీ డిజైన్స్ చేసేటప్పుడు, ఏమైనా యానిమేషన్స్ చేసేటప్పుడు, ఇంకేమైనా పెద్ద ఇలిస్ట్రేషన్స్ ఆర్ ఏమైనా చేసేటప్పుడు వితౌట్ ఎనీ ల్యాగ్, వితౌట్ ఎనీ లొల్లి నా పని అంత అయిపోతుంది. మొత్తం స్మూత్గా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చినా ఏమైనా స్టక్ అయినా కానీ మన బ్రెయిన్ వల్ల స్టక్ కావాలి కానీ మనం ఆలోచించే దగ్గర ఆగాలి కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి కాదు. అంత ఫాస్ట్ ఉంటుంది. నాకు వీడియో ఎడిటింగ్ కి, యానిమేషన్స్ కోసము అండ్ ఇంకా వేరే క్రియేటివ్ పనుల కోసం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ఆ స్మూత్నెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండే కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకున్నా. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్. కానీ ఖర్చు కొంచెం దీనికి ఎక్కువైంది కాబట్టి దీన్ని మనం ఎస్టీఆర్లకు పంపించలేము. కాకపోతే ఇది మనకి ఫ్రీగా వచ్చింది కదా. అఫ్ కోర్స్ ఆఫీస్ ల్యాప్టాపే ఫ్రీ అంటే మనకి ఏమి ఇచ్చేయలేరు, పని చేసుకోవడానికి మాత్రమే ఇది ఉంది. తర్వాత ఒకవేళ మన జాబ్ అయిపోతే రిటర్న్ ఇచ్చేయాలి. బట్ స్టిల్ ఇప్పటికైతే మనకి ఇది ఫ్రీగా వచ్చింది. ఆల్సో దీంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని వీడియోలు చూడొచ్చు కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ కీపింగ్ దిస్ ఇన్ ఎస్టీఆర్. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఐ హావ్ దిస్ ట్రాక్ ప్యాడ్. దిస్ ఈస్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్. ఇది బేసిక్ ఏంది అంటే ఇక్కడ మన మ్యాక్బుక్ ది ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఉందో సేమ్ అదే కాపీ పేస్ట్, సేమ్ టు సేమ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మల్టిపుల్ డిస్ప్లేస్ మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసినప్పుడు మనం ఆ ట్రాక్ ప్యాడ్ ని యూజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అఫ్ కోర్స్ మనం మౌస్ వాడతాం. కానీ ఈ మ్యాక్బుక్ ది ట్రాక్ ప్యాడ్ జెస్చర్స్ ఎంత స్మూత్ ఉంటాయో మనం వాడి ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు తెలుస్తుంది. అంత బాగుంటుంది. చాలా స్మూత్ గా జెస్చర్స్ తో నావిగేట్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ మస్త్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం మౌస్ వాడుతుంటే ఇక్కడ జెస్చర్స్ నుంచి వచ్చే ఆ ఎగ్జాక్ట్ స్మూత్నెస్, ఆ వైబ్ రాదు కదా. అందుకని వి హావ్ దిస్ ట్రాక్ ప్యాడ్ అండ్ దిస్ ఇస్ సో గుడ్. అండ్ సేమ్ ఇట్లాంటిది ఇంకోటి నా ఆఫీస్ డెస్క్ దగ్గర కూడా ఉంటుంది. అది ఆఫీస్ లో వాడుకోవడానికి యాపిలోడే ఇచ్చిండు. ఇది అరౌండ్ $130 ఏమో ఉంటుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎస్పెషల్లీ ఆ స్మూత్నెస్ అంతా కన్సిడర్ చేస్తే ఓకే దిస్ ఇస్ వర్త్ ఇట్. బట్ వాల్యూ ఫర్ మనీ అంటే నాట్ వెరీ మచ్ బట్ స్టిల్ డీసెంట్. సో ఐ వుడ్ కీప్ దిస్ ఇన్ A tier. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఐ ఆల్సో హ్యావ్ యాపిల్ కీబోర్డ్ ఎట్ మై ఆఫీస్ డెస్క్. దానికి ఏదో స్పెషల్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఏం లేవు. నాకు నార్మల్ కీబోర్డ్ లాగానే అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కీబోర్డ్. ఎస్పెషల్లీ నా దగ్గర ఉన్న వర్జన్. బట్ కొన్ని యాపిల్ కీబోర్డ్స్ వర్జన్లల్లా మన కీబోర్డ్ మీదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఐ థింక్ అది ఉంటే కొంచెం అడిషనల్ ఫంక్షనాలిటీ అని ఉంటుంది కాబట్టి కీబోర్డ్ ని S tier లో పెడుతుండేనేమో. ఐ డోంట్ నో, మేబీ B tier. ఆల్సో హ్యావ్ అ మ్యాజిక్ మౌస్ ఎట్ మై ఆఫీస్ డెస్క్. అది కూడా ఆఫీస్ లోనే ఇచ్చిండ్రు. ఆ మౌస్ తోని నాకు పెద్ద శత్రుత్వం ఏం లేదు. అట్లాని పెద్దగా నచ్చే ఆస్పెక్ట్లు కూడా ఏం లేవు. ఐ లైక్ దిస్ వన్ బెటర్. దిస్ ఇస్ Logitech MX Master 3S. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పీకెస్ట్ మౌసెస్ టు ఎగ్జిస్ట్. జబర్దస్త్ ఉంటుంది. పామ్ మొత్తం ఇట్లా రెస్ట్ చేసి మంచిగా నావిగేట్ చేసుకోవచ్చు. మ్యాజిక్ మౌస్ కొంచెం స్లిమ్ గా స్లీక్ ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకొని నావిగేట్ చేయడం కష్టం అవుతుంది. ఇట్లా ఏదో గాలిలో చేయి పెట్టి చేస్తున్నట్టు, లేకపోతే చేయేదో కొంచెం అన్కంఫర్టబుల్ యాంగిల్ పెట్టి నావిగేట్ చేయాల్సి వస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అందరికి ఉండేటట్టే ఆ మ్యాజిక్ మౌస్ తో నాకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మన మౌస్ ది బ్యాటరీ అయిపోతే దీనికి ఇట్లా ఛార్జింగ్ పెట్టి వాడుకోవడానికి రాదు. ఎందుకంటే వాడు ఛార్జింగ్ పోర్ట్ కింద ఇచ్చేయండు. కింద ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాలి కాబట్టి ఛార్జ్ అయ్యేంత వరకు మనకు దానికి వాడుకోవడానికి రాదు. బట్ ఐ థింక్ ఈ ఛార్జింగ్ ఆస్పెక్ట్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కసారి బ్యాటరీ పెట్టినామంటే అది వారాలు వస్తుంది. కొన్నిసార్లు అయితే వన్ టైం బ్యాటరీ నాకు నెల రోజుల కంటే కోడ్ వచ్చినట్టుంది. సో ఐ థింక్ ఆ ఛార్జింగ్ ఆస్పెక్ట్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ నెగటివ్ ఫర్ మీ. బట్ నార్మల్ గా పట్టుకొని నావిగేట్ చేయడం కంపేర్ టు దిస్ ఇస్ నాట్ దట్ గ్రేట్. సో అందుకనే ఐ వుడ్ కీప్ దిస్ ఇన్ C tier. అండ్ ఫైనలీ వన్ లాస్ట్ ఐటమ్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఈ రోజు పొద్దున్న చూసిన యాపిల్ స్టూడియో డిస్ప్లే. అది ఈ రోజు అన్బాక్స్ చేసినాం, కనెక్ట్ చేసినాం. సాలిడ్ ఉంది, స్మూత్ ఉంది. బ్రైట్నెస్ అయితే మనం చాలా కిందికి తీసుకోవచ్చు. ఆల్సో కలర్స్ అండ్ కాంట్రాస్ట్ ఫర్ అమేజింగ్. ఐ థింక్ ఇట్ ఇస్ ప్రెటీ మచ్ సిమిలర్ టు MacBook Pro's డిస్ప్లే. ఐ డోంట్ నో, టెక్నికల్ స్టఫ్ ఏం చూడలేదు. బట్ ఇట్ ఫెల్ట్ ఆల్మోస్ట్ ద సేమ్. ఐ లైక్డ్ ఇట్. దగ్గర ఒక 7-8 hours వాడినాం ఆఫీస్ లో అంతే. ఎక్స్పీరియన్స్ వాస్ డీసెంట్. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే నేను రోజు కలర్ ఇంటెన్సివ్ డిజైన్ ఏం చేయలేదు కాబట్టి. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ డిస్ప్లేస్. మనకి ఇప్పుడు ఇది వాడుకోవడానికి ఫ్రీగానే వచ్చింది కాబట్టి లెట్స్ కీప్ ఇట్ ఇన్ S tier ఫర్ నౌ. సో క్వశ్చన్ రా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ ర్యాంకింగ్స్? నా ఎక్స్పీరియన్స్ లో, నా యూస్ కేస్ లో నేను పెట్టిన ఖర్చుకి ఆ డైలీ ఇంపాక్ట్ ఇంకా వాల్యూ ఫర్ మనీ చూస్తే ఐ థింక్ నా ర్యాంకింగ్ అయితే ఇది. ఈ ర్యాంకింగ్లు గింకింగ్లు పక్కన పెట్టేస్తే ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దీస్ స్టఫ్. యాపిల్ అంటే నార్మల్ గా నా ప్రీమియం, ఆ లగ్జరీ ఫీలింగ్ ఏదో ఉంటుంది రైట్. సో ఒక 7-8 years ముందు నేను ఏది అఫోర్డ్ చేయలేకపోతుండే కాబట్టి చాలా మంది ఈ యాపిల్ గ్యాడ్జెట్స్ పొటెన్షియల్ ని వాడుకోవడానికి రాని వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి అప్పట్లో ఐ యూస్ టు బి వెరీ జెలస్ టు బి ఆనెస్ట్. అండ్ ఐ యూస్ టు హేట్ యాపిల్ ప్రొడక్ట్స్ ఫర్ నో గుడ్ రీజన్. అంటే ఇదేదో డబ్బులున్న వాళ్ళ కోసం తయారు చేసిన బొమ్మలు అన్నట్టు ఫీల్ అవుతుండే. కొంచెం నిబ్బా లెవెల్ ప్రో మ్యాక్స్ కదా, తప్పలేదు. బట్ లోపల అప్పుడు కూడా ఐ యూస్ టు లవ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. బట్ అది నేను ఒప్పుకోకపోతుండే ఎందుకంటే కాంట్ అఫోర్డ్ దోస్ కదా. సో యా, ఇట్ వాస్ లైక్ దట్ బ్యాక్ దెన్. బట్ బాస్ ఇస్ దేర్, హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఎవర్ దట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. ఐ లవ్ యూ ఆల్ 3000. అండ్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.